నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఐఏఎస్ల గురించి ఐపీఎస్ల గురించి చర్చ జరుగుతుంది. ప్రభాకర్ రావు నిన్న ఎయిర్పోర్ట్లో దిగిండు, కేసీఆర్ రంగానికి సిద్ధం, ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లాంటివి వస్తున్న ఒక క్రమంలో ఇంకో క్రమంలో మరి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాలు చేసిండు. మరి అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీకి అధ్యక్షత వహించి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా వహించి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు చేసిన అన్న మానవతరాయ్ అన్న మరి కంటిన్యూగా చాలా ఛానల్లోకి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుతుండు. ఒకవైపు కవిత ప్రభాకర్ రావు మాట్లాడుతుంటే ఇటు మానవతరాయ్ అన్ననేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను టార్గెట్ చేసిండు. మరి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మానవతరాయ్ అన్నని ఏదో ఇబ్బంది పెట్టిండు అనేది మనం విన్నాం. దానికి రివెంజ్గా తీర్చుకుంటుండా, అసలు నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవా, ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మన బ్యాంక్ దగ్గరలో ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ బ్యాంక్ దగ్గర మానవతరాయ్ వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే. అందరూ ప్రభాకర్ రావు వెంబట కవిత వెంబడ పడితే మీరేంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంబడ పడుతుంది? మీకు పర్సనల్ పంచాయతీ ఏమైనా ఉందా? అట్లేం లేదు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద 2017లోనే ఆయన అక్రమాలకు గురుకులాల్లో ఎస్సీ గురుకులాల్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుండు, ఇతని పైన విచారణ జరపాలని చెప్పేసి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఆయన బీఆర్ఎస్ పాలకుల అడుగులకు మడుగులొత్తుండు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణ జరపకుండా ఆఫ్ చేసింది, తొక్కిపెట్టారు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈయన పనిచేసిన కాలంలో 2016 నుంచి మొన్న 20 వరకు ఈయన ఏం చేసిండు, గురుకులాల్లో తీర్చిదిద్దిండా సర్వనాశనం చేసిండు. అంటే సర్వనాశనం చేసిండు గురుకులాలని. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గురుకులాల్లో దళిత పిల్లల పేరు చెప్పి ఈయన వాళ్ళ పొట్టలు ఎండబెట్టి ఈయన పొట్ట నింపుకున్నాడు. ఎందుకు నాకు కొంచెం మంచి పేరు ఉంది కదా, కొంత స్వేర్ పెట్టి ఇప్పుడు మలవతు ఆమె శిఖరము కొందరు ఇట్లా పూర్ణ వాళ్ళు ఇట్లా ఎక్కించిండు, చాలామంది ఇంజనీర్లను తర్వాత డాక్టర్లను కూడా చేసిండు అనేది ఒకటి ఉంది. ఇంజనీర్లను డాక్టర్లు ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయులు తయారు చేస్తారు. గురుకులాలు ప్రారంభించినప్పుడు అప్పుడు డాక్టర్లు అయ్యారు, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఆ తర్వాత అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కన్నా ముందు అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అలుగువర్షిణి గారి హయాంలో డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీలు కొట్టారు, వివిధ రంగాల్లో ఉన్నారు. వీళ్ళ పిల్లలు మొత్తం కూడా సీట్లు సాధించారు. ఎవరెస్ట్ శిఖరం ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కించింది. అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈయన కార్యదర్శి చేసింది ఎవరిని? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని గురుకులాల కార్యదర్శి చేసింది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఐఏఎస్కి ఇస్తారు ఆ పదవిని, ఐఏఎస్ అధికారులతో నింపాలి ఆ పదవిని, వాళ్ళతోనే గురుకులాలు నిర్వహించాలి. కాకపోతే ఈయన నక్సలైట్ల పేరుతో అమాయకులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 150 మందిని పొట్టన పెట్టుకొని ఎక్సలెన్సీ పేరుతో వాళ్ళ పేరు మీద ఉన్న రివార్డు నేను జేబులో వేసుకొని, అదేవిధంగా మళ్ళా పరిటాల రవి హత్య జరిగేటప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మన అందరిపై దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ అనంతపురం ఎస్పీగా పోయిండు. అనంతపురం ఎస్పీగా పోయినప్పుడు పరిటాల రవి గారి హత్య జరిగింది. పరిటాల రవి హత్య జరిగినప్పుడు నీ పాత్ర ఉన్నది, నువ్వు ఎస్పీ, నీకు తెలవకుండా జరగలే, ఇది నీకు సంరక్షణ నీ కనుసన్నలో జరిగిందని చెప్పి పరిటాల రవి అనుచరులు, ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద దాడి చేసిన వీడియోలు మనం చూసినాం, వాళ్ళతో దాడి చేసే వీడియోలు చూసినాం మనం. కాబట్టి అక్కడి నుంచి పారిపోయి ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్లో పెద్దలైనటువంటి ఆ రోజు కొప్పుల రాజు గారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పించి అంబేద్కర్ ముసుగేసుకొని గుండు కొట్టించుకొని గురుకులాల్లో కార్యదర్శి కూర్చోండు. మరి గురుకులాల్లో అంబేద్కర్ పేరు చెప్పినోడు ఏంటంటే అందరూ సమాజ దృష్టితో చూడాలి. ఈయన అట్లా చూడలే. ఈయన ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించిండు స్వేరో పేరుతో, తన వర్గం వాళ్ళనే స్వేరోలో పెట్టుకోండు. స్వేరో అంటే అది పూర్వ విద్యార్థి సంఘం, దానికి ఫుల్ ఫామ్ మనం స్వేరోస్ అంటే ఏ రోజు ఏదో ఉంది దానికి మొత్తానికి. స్వేరో అనేటువంటి ఒక విద్యార్థి సంఘాన్ని సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ఇది ఉంది, అది SW ఏరోస్, సోషల్ వెల్ఫేర్ ఏరోస్ అంటే గాలి ఎగరటం ఏదో ఉంది. పూర్వ విద్యార్థి సంఘం అంటే తెలుస్తుంది. ఇక ఆ పూర్వ విద్యార్థి సంఘంలో కూడా ఈయన మనుషుల్నే ఈయన వర్గాన్నే పెట్టుకొని గురుకులాల్లో యథేచ్ఛగా వాళ్ళు దోపిడీ చేస్తున్నా, అమ్మాయిలపై లైంగిక వేధింపులు చేస్తున్నా కనీసం మాట మాట్లాడలేదు. ప్రిన్సిపాల్ని బెదిరించుడు, లెక్చరర్ని బెదిరించుడు, ఈ రకరకాల దోపిడీలకు పాల్పడ్డారు ఈ ప్రైవేట్ సైన్యం. అంతేకాకుండా దాన్ని ప్రోత్సహించింది మళ్ళగైనా. ప్రైవేట్ వ్యక్తులకు ఏం సంబంధం, పూర్వ విద్యార్థులకు గురుకులాల్లోకి ఏం సంబంధం? అంతేకాకుండా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుడు,
వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుడు, వాళ్ళ కూరగాయల కాంట్రాక్ట్లు అన్నీ కూరగాయల కాంట్రాక్టుల దగ్గర నుంచి మెస్సుల దగ్గర నుంచి సరుకుల సప్లై దగ్గర నుంచి 238 అన్నీగా 238 గురుకులాల్లో ఏ పని జరిగినా, ఎంత పెద్ద పని జరిగినా ఈయన వాళ్ళ మనుషులకు అప్పచెప్పటం. గురుకులాల్లో బల్ల కొన్నా, టీవీ కొన్నా, లేకపోతే కంప్యూటర్ కొన్నా 10 రూపాయలు దాన్ని 50 రూపాయలు చేయటం. అందుకే ఇది మొత్తం ఆధారాలు, అందుకే ఇది అన్ని ఆధారాలు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తర్వాత ఇటీవల బయటపడింది అన్నిటికన్నా పెద్ద ఏంటంటే వీళ్ళు తెచ్చి నేను చెప్పింది కాదు, ఇది మానవతరాయ్ చెప్పేది కాదు. మానవతరాయ్ ముందే చెప్పిండు, 2017లో చెప్పిండు. ఇప్పుడు ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈయన ఇన్ని ఉల్లంఘన పెద్ద ఎత్తున ఉంది. ఈ 2 గంటల ఇంటర్వ్యూ పట్టింది ఈయన అవినీతి మొత్తం ఒక్కొక్క అంశాన్ని చర్చించాలంటే. అందుకే మొత్తం అన్నం మొత్తం ఉడకాలంటే ఒక మెతుకు చూసి సరిపోద్ది. అట్లనే ఈయన ఫస్ట్ ఉదాహరణ ఏంటంటే కోడింగ్ స్కూల్ అని పెట్టిండి ఈయన. కోడింగ్ అంటే కంప్యూటర్లో పిల్లగాళ్ళకి ఈయన యాప్లు దానికి సంబంధించిన కోడింగ్ ద్వారా నిర్ణయిస్తారన్నమాట. అట్లాంటి కోడింగ్ స్కూల్ని పెట్టి అదే ఇప్పుడు నడిచేది అది మొత్తం అదే. తక్షణమే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నమాట. అట్లాంటి అవగాహన ప్రతి విద్యార్థికి ఉండాలని చెప్పి పాప ఈయన ఏం చేసి 2 స్కూల్లో పెట్టిండు. 2 స్కూల్లో శిక్షణ ఇవ్వకుండా 1 స్కూల్లో శిక్షణ ఇచ్చి 2 నేను శిక్షణ ఇచ్చిన అని చెప్పి కోడింగ్ విద్య నేర్పిన అని చెప్పి 97 లక్షలకు ఆదేశిండు. 97 లక్షలు నేను చెప్పటం కాదు, ఇక్కడ రాసుందిగో. ఇక్కడ 50% పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ 21-22, రెస్ట్ ట్రూ కోర్ 25,05,996 వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సెకండ్ స్కూల్ అండ్ కరిక్యులం ఇన్ కాలేజ్. అంటే సెకండ్ స్కూల్ లేకుండానే ఈయన 2 కోట్ల పైన, అందులో మళ్ళీ 97 లక్షలు మాయం చేసిండు. తర్వాత ఫ్రమ్ ది above it clearly shows that more than 2/3 amount was paid irregularity. ఈ డబ్బులు చెల్లింపులో కూడా 2/3 వంతు కూడా అనేక అవకతవకలు అక్రమాలు ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ ఈ స్కూళ్ళ పేరుతో. అంతేకాకుండా సిబ్బందిని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని అంటే అసిస్టెంట్ కేర్ టేకర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు, సిఆర్ఓలు, క్లర్కులు, ఇట్లాంటి ఉద్యోగాలను తన వర్గాన్ని, తన సైన్యాన్ని ఈ స్వేరేల్లో నుంచో వాళ్ళని తన మనుషులు ఉండాలంటే, గురుకులాల్లో ఏం బయటపడకుండా ఉండాలంటే రేపు పొద్దున మనకు సైన్యంగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండు. వీళ్ళందరూ జీతాలు ఎట్లా ఇచ్చిండు? మళ్ళా ఎస్ఆర్ శంకరన్ అనేటువంటి ఒక మహానుభావుడి పేరు మీద ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఏజెన్సీని స్థాపించింది, అవుట్సోర్సింగ్ ఏజెన్సీని. అసలు ఆయన పేరు వాడకూడదు. ఎస్ఆర్ శంకర్ అనే ఆయన చాలా నిజాయితీపరుడు, కేరళ బ్రాహ్మణు. ఆయన చనిపోయేటప్పుడు చిల్లకి ఒక జత బట్టలు, ఒంటి మీద ఒక జత బట్టలు ఉన్నాయి, వివాహం కూడా కాలే. ఆయన జీవితం మొత్తం కూడా దళితులు, ఆదివాసీలు, బీసీలు వీళ్ళ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పనిచేసిండు ఎస్ఆర్ శంకరన్ గారు. అంత నిజాయితీపరుడు. ఆయన పేరు పెట్టకూడదు, ఆయన పేరు పెట్టి గురుకులాల్లో యథేచ్ఛగా ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ పేరుతో దోపిడీ మొదలుపెట్టిండు. ఆ ఏజెన్సీ ద్వారా అక్రమంగా నియామకాలు చేసిండు ప్రభుత్వం దగ్గర నుంచి. అంటే ఏజెన్సీ అంటే దళారీ మధ్యలో 10,000 జీతాన్ని 15,000 తీసుకుంటాడు, 5,000 జేబులు వేసుకుంటాడు, 10,000 అడిగిస్తాడు. ఇదే కదా ఏజెన్సీలు చేసేది. కాబట్టి ఇది ఒక దళారీ మంచి లాభదాయకంగా ఉంది. మొత్తానికి గురుకులాలు మొత్తాన్ని అమలు చేసి పడేసిండు. ఇది ఒక పెద్ద అక్రమం. దీనిపైన కూడా విచారణ జరగాలి. మళ్ళీ ఈ కార్యాలయం ఎక్కడ ఉండాలి? స్వేరో కార్యాలయం ఎక్కడ ఉండాలి? పూర్వ విద్యార్థి సంఘం ప్రభుత్వ గురుకుల సెక్రటరీ కార్యాలయం ఉంటుంది ఎక్కడన్నా. గురుకుల సెక్రటరీ కార్యాలయంలో స్వేరో కార్యాలయం పెట్టిండు. అదేవిధంగా ఎస్ఆర్ శంకరన్ ప్రైవేట్ ఏజెన్సీని, అవుట్సోర్సింగ్ ఏజెన్సీని తన కార్యాలయంలో పెట్టుకున్నాడు. ఇది ఎట్లా పెడితే ఉల్లంఘన కాదా? అంటే ఈ ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీని పుట్టించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. తన బినామీలు తన వర్గం ద్వారా నడిపించాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంతేకాకుండా అడ్మిషన్లు ఎప్పుడైనా కానీ పారదర్శకంగా జరగాలి. ఎగ్జామ్ ద్వారా రాతపరం జరగాలి. అట్లా కాకుండా పైరవీలు గురుకులాల్లో ఇంటర్మీడియట్ అన్నీగా 5th నుంచి మొదలేస్తే 238 గురుకులాల్లో మెరిట్ ఆధారంగా కాకుండా, పరీక్ష రాసిన తర్వాత ప్రతిభ ఆధారం కాకుండా ఈయన వర్గానికే ఎక్కువ అడ్మిషన్లు ఇచ్చే విధంగా అక్కడ గురుకుల ప్రిన్సిపాల్ని అందరినీ బెదిరించి, ఆర్సీఓని బెదిరించి వాళ్ళ వర్గానికి అత్యధికంగా సీట్లు ఇచ్చి రాత పరీక్ష పేపర్లని పక్కన పడేసిండు. మరి అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? అది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా. కేసీఆర్ అత్త సొమ్ము అల్లని దానం చేసినట్టు ఇక్కడ దోచుకుంటుంటే కేసీఆర్కి వాటా ఇస్తాడు. అందుకే తన బామ్మర్ది మెతుకు ఆనందకు వికారాబాద్ టికెట్ ఇప్పించుకోండు. కిట్ప్రోకో ఇక్కడ గురుకులాల్లో బల్ల కొన్నా, పేపర్ కొన్నా, ఏది కొన్నా, మరమ్మతులు చేసిన ఎలక్ట్రికల్ వస్తువులు కొన్నా, మళ్ళా ఏది చేసినా ఆ డబ్బులు మొత్తం కూడా వందలాది కోట్ల రూపాయలు ఈయన సగం తీసుకోవడం, ప్రభుత్వానికి పంపించడం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చర్యలు తీసుకోరు కదా. కాబట్టి బామ్మర్దికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోండు. నిజంగా మెతుకాన సొంత బామ్మర్దికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోండు రక్షణ పొందడానికి మళ్ళీ అన్ని రకాలుగా. కాబట్టి ఇవన్నీ చూస్తే మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు
చెంచలగూడ చెర్లపల్లి జైలుకు పోవటం ఖాయం అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులంతా అవినీతి పడలేదు. ఒకటి మీరు చెప్పే ముందు నేను అడుగుతా, మీరు ఎన్ని కోట్లలో అవినీతి చేసిన అంటారు? అవును, అంతేనా? సుమారు 500 కోట్లు అంటున్నారు. అంటారా? మీరు ఆయన ఎలక్షన్ ముందు బిఎస్పీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవును ఇంటర్వ్యూ చేస్తే మనం విన్నాం, నాకు అసలు సొంత ఇల్లు కూడా లేదని చెప్పిండు. అవన్నీ నాటకాలు. సొంత ఆయన ఆస్తులు ఇక్కడ లేవు, కేరళలో ఉన్నాయట, వేరే రాష్ట్రాల్లో ఉన్నాయట. అవన్నీ కూడా ఇప్పుడు విచారణ చేస్తే ఆయన పేరు మీద ఉన్నాయా? ఆయన బినామీ పేర్లతో. ఆయనకి ఈ కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆయన బినామీలే, గురుకులాల్లో కానీ ఎక్కడ కానీ. ఇంకోటి ఏంటంటే గురుకులాలకు దాదాపు 1040 ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కక్కుర్తిపడిందంటే 238 గురుకులాలు, 134 గురుకులాలు అన్ని అద్దె భవనాల్లో, అద్దె కొంపల్లో మౌలిక వసతులు లేక కొనసాగుతున్నాయి. ఇంత దారుణం ఆలోచన చేయండి మీరు. అయితే దీనికి అద్దె ఒప్పందాలు కుదుర్చుకోండినే, అది అత్యధిక రేట్లకు, అధిక రేట్లకు ఆ భవనానికి ఆ అద్దె చెల్లించే బదులు పెద్ద భవనం కట్టవచ్చు. అట్లా ఆయన ఒక భవనానికి ఎంత 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు అడ్వాన్సులు ఉంటాయి. అవన్నీ కూడా అది ఇందులో ఉన్నాయి. ఇక అన్నీ చెప్పాలంటే మనకు సమయం పడుతుంది. ఇప్పుడు ఒక సపోజ్ 10 లక్షలు ఉందనుకోండి, వాస్తవంగా 15 లక్షలు రాయటం, ఒక బిల్డింగ్ మీద 5 లక్షలు చూడండి. అట్లాంటి 130, 140 భవనాలకు ప్రజాధనాన్ని దుబారా చేసే విధంగా వాళ్ళ జేబులో పోయే విధంగా చేశారు. కాబట్టి స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ అద్దె పేద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, సమీకృత గురుకులాలు అని చెప్పేసి 25 ఎకరాల్లో 100 నియోజకవర్గాలు వీటన్నిటిని కలిపి ఒక దగ్గర కడుతుంది. 200 కోట్లు, ఇప్పటికే 11,000 కోట్లు మంజూరు చేసి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 11,000 కోట్లు మంజూరు చేసింది. కాబట్టి మన తేటతెల్లం అవుతుంది కదా. కాబట్టి ఇట్లా అధికారులంతా కూడా అది దోచుకొని ఆ ప్రభుత్వ పాలకులు దోచిపెట్టారు. అందులో భాగంగానే ఏ అధికారైనా 3 సంవత్సరాలు ఉండాలి. గురుకులాల కార్యదర్శిగా ఈయన మాత్రమే 7.5 సంవత్సరాలు ఉండు. ఎట్లున్నాడు? 7.5 సంవత్సరాలు. అది కూడా ఇక మనం భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి కేసీఆర్ చెప్తేనే ఈయన బీఎస్పీ పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది. ఈయన కేసీఆర్ చెప్తేనే మాయావతికి బీఎస్పీకి పోయింది కదా. అప్పుడు బీఆర్ఎస్ మీద విమర్శలు చేసింది. అదే నువ్వు కొట్టినట్టు నేను కొట్టినట్టు చేస్తా, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు గిల్లినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. ఇదంతా కేసీఆర్ వ్యూహాత్మకంలో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఎస్పీలో పంపించండు. ఎందుకు పంపించండు? ఎన్నికల ముందు రాజీనామా చెప్పి రాజీనామాను ఆమోదించిండు. ఇవన్నీ అవకతవకలు ఆడిట్ అడుగుతున్నా వాళ్ళు చెప్పట్లేదు. లెక్కలు చెప్పకుండా ఆయన్ని వెంటనే రాజీనామా ఆమోదించేసి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గెలిచాలా. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎవరు? దళితులు, బీసీలు ఉన్నారు ప్రధానంగా. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బీఎస్పీలో పోతే ఒక 5%, ఒక 10%, 2%, 3% ఓట్లు గెలిస్తే మళ్ళీ నేను గెలవచ్చు అనేటువంటి ఎత్తుగాడ కేసీఆర్ది. కాబట్టి అందుకే అరెస్ట్ చేయలేదు. వ్యూహాత్మకంగా లేకపోతే ఎప్పుడో ఆయన చేయడు, ఎందుకంటే వాళ్ళకి వాటా ఉంది కదా, అంతా కలిసి పంచుకున్నారు కదా. కాబట్టి ఇదంతా గుడుపుటాని గురుకులాల్లో నిధుల గోల్మాల్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పకుండా చట్ట ప్రకారం శిక్షింపబడతాడు. కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టేసి ఏం చేసిండు, మళ్ళా చూసిన తర్వాత అందరూ చూశారు, నచ్చలే. అప్పటికే స్వేరోలు సగం మంది వెళ్ళిపోయారు. ఇదేంది రాజకీయ పార్టీలో మనం స్వేరో అనుకుంటే స్కూల్స్ని అభివృద్ధి చేస్తాను అనుకుంటే ఇట్లా వచ్చి రాజకీయాలు చేస్తాను అనుకున్నారు. ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరండి, ఇక మొత్తం వెనకపోయారు. స్వేరోలు ఎవడు కూడా రావట్లే, ఆ వంక చూడట్లే. అందులో డబ్బులు మొత్తం కూడా స్వేరో బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఈయనదే పెత్తనం. కాబట్టి ఆ స్వేరో బ్యాంకులో అన్ని 100 కోట్లు ఎట్లా వచ్చినాయి, వాటిపైన కూడా ఈడీ విచారణ జరపాలి. మనీ లాండరింగ్ జరిగింది, తప్పకుండా ఈడీ విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాధ్యమైన తొందరలో విజిలెన్స్, సిపిసిఐడి విచారణ జరిపితే ఈయన అక్రమాలు పుట్ట మొత్తం బయటకు వస్తుంది కదా. గురుకులాల్లో విషాహారం, కలుషితాహారం అనేది ఆ మధ్య వార్తలు ఈ మధ్య రావట్లే. ఎందుకు రావట్లే? అలుగు వర్షిని ఐఏఎస్ గారు, ఆమె ఓబీసీ ఉండి పాప పిల్లలకు, భోజన బిడ్డలకు, దళిత పిల్లలకు సేవ చేయాలి. ఆమె వస్తే ఆమె అక్రమాలు అందరినీ ఏరిపారేసింది. చెడ పురుగులు ఉన్నారు కదా, స్వేరోలు, ఈ అసిస్టెంట్ కేర్ టేకర్లు, కంప్యూటర్ ఆపరేటర్ మనుషులు మొత్తాన్ని ఏరిపారేసింది. కాంట్రాక్ట్లు అన్నీ కూడా వెజిటేబుల్, కూరగాయలు అంటే పద్ధతి ప్రకారం ఏదైనా కాంట్రాక్ట్ ఎట్లా రావాలంటే ఈ ప్రొక్యూర్ టెండర్ ద్వారా రావాలా. అట్లా కాకుండా ఈయన మనుషుల ద్వారా సప్లై చేయించేది. మెస్సుల్లో ఈయన మనుషులు ఉన్నారు. కాబట్టి కొండ సురేఖ గారు కూడా ఒకటి ఆరోపణ చేసి, అవునవును, ఈ ఆర్ఎస్ కుమార్ మనుషులే ఇదంతా కూరగాయలలో దాంట్లో కల్తీ చేసి పిల్లలు కావాలని వాళ్ళు కలుషితం అయితే వ్యతిరేకత రావాలని నిజమేనా? అవును, 100% నిజం. అస్వస్థతకు గురై ఇలా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే కుట్రపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంచాలు వ్యవహరించారు. 100% అది. ఎప్పుడైతే వాళ్ళని తొలగించారో మెస్సులు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ లేవు కదా, పోయిన జూలై, ఆగస్టులో ఉండే, ఆ తర్వాత లేవు. అలుగు వర్షిని గారు ఐఏఎస్ గారు వచ్చిన తర్వాత వారు
మొత్తాన్ని కూడా ఇట్లాంటి అక్రమార్కులు అందరినీ చెడ పురుగులందరూ కూడా ఏరివేసిన జరిగింది. ఏరివేసిన తర్వాత మెస్సులో ఎవరికి అప్పచెప్పారు? మన యూనివర్సిటీ మెస్సుల్లో, మన ఓల్డ్ పీజీ కానీ ఎక్కడ కానీ మన మెస్సుల్లో మనం వస్తువులు ఇచ్చే దగ్గర మనం కమిటీ వేసుకొని మనమే పెట్టుకున్నాం ఈవెన్ ఎక్కడైనా సరే. అట్లనే ఇప్పుడు ఆమె ఏం చేసింది, నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారా లేదా అని విద్యార్థుల దగ్గరుండి ఒక్కొక్కళ్ళు కమిటీ వేసుకొని రోజుకొకళ్ళు వాళ్ళు తినే ఆహారం కాబట్టి వాళ్ళ విద్యార్థులు కూడా తప్పు చేయరు. వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు విద్యార్థులు. వాళ్ళు అసలు అవినీతి అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి వారికి అప్పచెప్పారు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కటి కూడా మెచ్చుకోవట్లేదు అసలు. ఇప్పుడు నేను అదే అంటారుగా, ఆయన హయాంలో కన్నా ఈ హయాంలో డాక్టర్లు ఎక్కువయ్యారు, సివిల్ సర్వీస్ సాధించారు, IIT సీట్లు, IIIT సీట్లు సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు, ఫారెన్ పోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా లేదు. CON సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని చెప్పి ఈయన హయాంలో రెండే ఉండే, ఒకటి గౌల్దొడ్డి, ఇంకొకటి కరీంనగర్ దగ్గర అలుగునూరు దగ్గర ఉండే. వీరు వచ్చిన తర్వాత, అలుగు వర్షిణి గారు వచ్చిన తర్వాత COE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 6 పెంచారు. అంటే IITలో ఇప్పుడు ప్రైవేట్లో నారాయణ, చైతన్య ఎట్లా ఇస్తారో వాటికి ధీటుగా ఇచ్చి పిల్లల్ని తీర్చిదిద్ది వాటిని కొట్టే విధంగా, ఆ సీట్లు సాధించే విధంగా అలుగు వర్షిణి గారు వాటి సంఖ్యను పెంచడం జరిగింది. మరి మీరు అంతా మార్కెటింగ్ పబ్లిసిటీ ఎందుకు అవసరం ఏముంది? అసలు పబ్లిసిటీ తెలవాలి కదా. పబ్లిక్ ఇప్పుడు ర్యాంకులు వస్తున్నాయి, సీఎం గారు పోయి సన్మానిస్తాడు. మేము ఒకవైపు దృష్టి అంటే ప్రచారం గురుకులలో అదే కదా, ఫుడ్ మంచిగా లేదు, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చాలా బదనాం చేశారు కదా. అదే తిప్పికొట్టును, కారకుల్ని ఏరేసిను. ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఆయన హయాంలో కన్నా ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి పిల్లలకి. తర్వాత ఆయన హయాంలో 100% అడ్మిషన్లు కాలే. ఈ సంవత్సరం, గత సంవత్సరం 100కు 100% అడ్మిషన్లు అయింది అలుగు వర్షిణి గారి హయాంలో. అంతేకాకుండా ఎక్కడైతే దుబారా ఉందో అనవసరంగా, ఇప్పుడు భువనగిరిలో ఆర్ముడ్ స్కూల్ అని పెట్టిండు, అది ప్రైవేట్ భవనంలో పెట్టిండు. ఆర్మీ స్కూల్ కంటే ఎట్లా ఉండాలా? గ్రౌండ్ ఉండాలా, ఆటలు ఉండాలా, ఉల్లాసానికి ఉండాలా. అవి ఏం లేకుండా ప్రైవేట్ స్కూల్లో పెట్టిండు, చిన్న ప్రైవేట్ భవనంలో పెడితే వారు చూసి సైనిక్ స్కూల్ ఇక్కడ ఒకటి ఉంది, మన సైనిక్ స్కూల్ ఇక్కడ జగద్గిరి గుట్లో ఉంది. జగద్గిరి గుట్లో సైనిక్ స్కూల్ని 8 ఎకరాల దాంట్లో ఉంది కాబట్టి ఆ పిల్లల్ని ఇక్కడ చేర్చి ఇక్కడ గ్రౌండ్ ఆయన్ని వినియోగించుకునే విధంగా ప్రవేశపెట్టింది. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా గురుకులాలను తీర్చిదిద్దుతుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆమెపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఆమె ఏంటంటే ఒక వీడియో జూమ్ మీటింగ్లో ఏదో మాట్లాడితే పిల్లలు బాత్రూమ్లు గడగాలి అది ఇది అని అంటే వెనక ముందు ఆమె ఎందుకు మాట్లాడి నేపథ్యం ఎట్లా మాట్లాడిందో కట్ చేసి దాన్ని ట్రోల్ చేశారు. అసలు అది బయటికి రాకూడదు కదా, అంట ఇంటర్నల్ గా ప్రిన్సిపాల్తో మాట్లాడిందామా? అసలు ఎవడు బయటకు వదిలిపెట్టింది? ఆయన తప్పు కదా. అంటే కేర్ టేకర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆయన మనుషులు మొత్తం ఏరువేగా ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు, ఆయన వర్గం ఉన్నారు. అట్లాంటి వాళ్ళే దీన్ని బయట పెట్టారు కాబట్టి దానిపైన కూడా విచారణ చేసి అట్లాంటి వాళ్ళని బయటికి లాగి గుయ్యం అనిపించాలి. ఎందుకంటే ఒక ఆమె సంస్కరణవాదిగా మంచి చేయాలని తలంపుతో ఒక బీసీగా అన్ని చేస్తుంటే పచ్చదనం పరిశుభ్రం అని ఒక కాన్సెప్ట్ ఉందే. పచ్చదనం పరిశుభ్రంలో పిల్లలే రోడ్లు ఉడిచేది, గ్రౌండ్ ఉడిచేది. ఇప్పుడు అమెరికాలో కూడా 100 కోట్లు ఉన్నాడు, వాడు బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు. అవును. ఇప్పుడు మహాత్మా గాంధీ పని నేర్పితే తప్పేముంది? అంటే మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో కూడా, గుజరాత్ అటు ఆ ప్రాంతాల్లో కూడా, వార్దా కానీ ఎక్కడ కానీ శిక్షణకు పోయినప్పుడు మాలాంటి వాళ్ళు మన తిన్న ప్లేట్ మనమే కడుక్కోవాలి, మన బాత్రూమ్ మనమే కడుక్కోవాలని గాంధేయన్ సిద్ధాంతాల్లో ఉంది. అయితే ఆమె మాట్లాడింది వేరే ఉద్దేశంతో మాట్లాడితే దీన్ని ఇట్లా ఈ విధంగా ఆమె బ్రాహ్మణు అంటే బ్రాహ్మణుని కూడా కాదు, బాపనామాని తిట్టే విధంగా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గురుకుల తల్లిదండ్రులు అని తెలుసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ మంచి ఉద్దేశంతో వేరే రకంగా మాట్లాడుకుంటూ దాన్ని కట్ చేసి వీళ్ళు వెనక ముందు కట్ చేసి దాన్ని వీడియోలో వదిలేశారు. ఏది గురుకులాలని అప్రతిష్ట పాలు చేయడం కోసం, అలుగు వర్షిణి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కోసం ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అలుగు వర్షిణి హయాంలో అనేక సంస్కరణలు వచ్చినాయి. దుబారా కాకుండా ఆమె గురుకులాలను కాపాడుతుంది, ₹1 దుబారా కాకుండా. తర్వాత అడ్మిషన్లు కూడా పారదర్శకంగా మెరిట్కే. గతంలో ఈ స్వేరోలంతా ఫైర్ వీలు డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకునేవాళ్ళు. ఇట్లా ఈ విధంగా సీట్లు కూడా మరి అంతే కదా. ఇప్పుడు ఆమె చెప్పింది అదే కదా, జెన్యూన్ క్యాండిడేట్లు రాకపోయేది. ఇప్పుడు ఎక్కడైనా సరే మెరిట్ ఆధారంగా, ప్రతిభ ఆధారంగానే దిద్దబడి. తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో కూడా అక్కడ మెరిట్ ఆధారంగానే గతంలో పైరవీలు ఉండేవి. మీరు కూడా విక్టిమా? మీ వైఫ్ కో ఏదో అంటే నేను విక్టిమేం కాదు, నేను అట్లా చిల్లర పనులు అసలు ఎప్పుడు చేయను. కానీ జాబ్ అంటే నా భార్య ఏంటంటే, నేను అప్పుడు గురుకులాలు టీచర్ పోస్టులు పడ్డాయి. టీచర్ జాబులకు అర్హత ఏంటంటే 60% డిగ్రీలో ఉంటేనే దరఖాస్తు చేయాలని నిబంధన పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. పెడితే నేనేం చేశానంటే, మన పిల్లలంతా ఉంటారు క్యాంపస్లో, అన్న ఇది అన్యాయం అన్న, మనం అప్పుడు చదువుకున్నప్పుడు ఏడన్నా టెక్స్ట్ బుక్లు సరి దొరికేవి కాదు, మనకి గైడ్లో ఏ పట్టుకొని చదువుకున్నాం, 48, 49, 50%లో ఉన్నాయి. ఈ నిబంధన రాక నోటిఫికేషన్ వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ లేవు.
ఈ నోటిఫికేషన్ మేము అర్హత కోల్పోతున్నామంటే ఎందుకు ఇయ్యారు అసలు పాత విధానమే కొనసాగించాలని చెప్పి నేను ప్రోగ్రామ్ చేసిన. ఇక్కడ 30 మంది అభ్యర్థులతో ఆమరణ దీక్ష ప్రారంభించిన నా నాయకత్వంలో. రాష్ట్ర వ్యాప్తం మొత్తం లొల్లులు అయింది. దాదాపు 10 లక్షల మంది ఆస్పిరెంట్లు అంతా కూడా ఇరుచుకు పడుతుంటే ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తగ్గిపోతే నేనే తగ్గిస్తున్నా రాండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నన్ను చర్చలు పిలిపించారు అడిగి. నా కోసం 3 గంటల దాకా 3 దాకా వెయిటింగ్. 1 గంటకు పిలిస్తే నాకు ఇక్కడ విద్యార్థులు వాళ్ళందరినీ ఆ దీక్ష విరమింపజేసే ప్రయత్నంలో ఆలస్యమైంది. అప్పుడు నేను ఆ గురుకుల సెక్రటరీ కార్యాలయం పోయేసరికి 3 అయింది. ఇక ఆయన నన్ను ఏం చేయలేక నా భార్య మెరిట్ ద్వారా గురుకులాల్లో జువాలజీ లెక్చరర్గా డిగ్రీ లెక్చరర్గా ఎంపిక అయితే ఆ ఇంటర్లో అమ్మ నువ్వు మాదిగ సామాజిక వర్గం, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, దీనికి కాదని చెప్పి ఆయన ఏం చేసిండు, సుచిత్రాలో ఉన్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండు. ఆయనే వాళ్ళ సామాజిక వర్గం అనో ఏదో మొత్తాన్ని చేసిండు. మన టాలెంట్ ఉందని చేసిండు. చేసిన తర్వాత నేను ఫైట్ చేసిన కదా, నన్ను అంటే నేనేం చేయాలి, పోయి ఆయన బతిలో ఆడుకోవాలి అంటే ఏం చేయాలి, ఆయన భార్యని ఇబ్బంది పెట్టాలా అని ఏం చేసిండు. మా భార్యని 33 దుప్పట్లు 4 చైర్లు పోయినాయని చెప్పి విజిలెన్స్ వాళ్ళ మనుషులే మళ్ళీ వచ్చి విచారణ చేసి నిన్ను ఉద్యోగం తీసేస్తాను, నువ్వు సస్పెండ్ చేస్తావు అని అట్లా పక్కన పెట్టిండు. పెడితే ఏమేం చేస్తుంది, అందరం తీసుకోపోవట్లే. అయితే అడుగుతున్నట్టు వాడిని పట్టుకొస్తున్నావు, వీడిని పట్టుకొస్తున్నావు, మాజీ ఎమ్మెల్యేని పట్టుకొస్తున్నావు, మీ బాబాయ్ అని తీసుకొస్తాను, వాడిని ఎందుకు పట్టరావు మానవతరాయని అన్నాడు. ఇట్లా అన్నాడట. అంటే ఆయన తెలియదండి ఇవన్నీ, ఆయన రాడండి అన్నాడు. తర్వాత అక్కడ బాధపడుతుంటే ఎవరు చూసి నాకు ఫోన్ చేశారు. అప్పుడు తెలుసుకుంటే అసలు విషయం తెలియదు. ఆ ఉద్యోగం మనకెందుకు, 30 చెర్లపల్లి దుప్పటి 30 రూపాయలు ఉంటుంది. అది ఒకవేళ మిస్ అయినాయి అనుకో దాని దగ్గర డబ్బులు కట్టించుకోవచ్చు కదా. 1500 కుర్చీలు అయితే 2000 కుర్చీలు అయితే డబ్బులు కట్టించుకోవచ్చు కదా. అంటే ఏం మీద నేరం మోపి నేను పోయి బతిని ఆడి కాళ్ళు పట్టుకొని నా భార్యకు ఉద్యోగం నిలపండి అని చెప్పుకుంటున్నామని చెప్పి ఆ విధంగా ప్రయత్నం నేను లొంగలే. తర్వాత నువ్వు ఎంత నిజాయితీ ప్రోగ్రాం తీస్తే అన్ని అవకతవకలు అక్రమాలు, ప్రతి దాంట్లో అక్రమాలు అవని మొత్తం బయటపడింది. తీసుకపోయి లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. అప్పుడు నన్ను వాళ్ళ ప్రైవేట్ సైన్యంతో నన్ను చంపినా సరే నేను మాట్లాడతా, నీ సంగతి చూస్తా, నువ్వు దళిత పిల్లల పొట్ట కొడుతున్నావు, నీ యొక్క సొంత రాజ్యాన్ని స్థాపించుకుంటున్నావు, ఇది తప్పు. నువ్వు ఒక అధికారం అనేది ఎట్లుండాలి, నిస్వార్థంగా ఉండాలా, నువ్వు ఒకళ్ళ పట్ల వివక్ష చూపుతున్నావు, నీ వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నావు. వేరే ఎస్సీలుగా బీసీలు కూడా ఉంటారు అక్కడ. బీసీల్లో చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరికి రానియట్లేదు, ఏది రానియట్లేదు, ఎస్సీలకు రానియట్లేదు, ఎస్సీలు ఇంకొకళ్ళు రానియట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎత్తిన పూర్ణనే లేపిండు, మరి ఆనంద్ ఎడిపోయిండు. ఆనంద్ సామాజిక వర్గం వేరు, తన మాల సామాజిక వర్గం కాబట్టి ఆనంద్ దొక్కేసిండు. ఆనంద్ బయటకు రాని ఎక్కడ కూడా ఆనంద్ బయటకు రాలి తర్వాత గుర్తుపెట్టుకోండి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండు, ఏమన్నా బయటకు వచ్చిండా? పూర్ణ అయితే అన్ని ఛానల్ పూర్ణ అన్ని దగ్గర పోయింది. మరి ఆనంద్ ఎందుకు రాలేదు అంటే ఆనంద్ తన సామాజిక వర్గం కాదు కాబట్టి ఆనందం దొక్కేసి. ఇట్లుంటుందా అధికారం అనేవాడికి వివక్ష ఉంటుందా చెప్పు? ఎస్ఆర్ శంకర్ నిజంగానే ఆయన వివక్ష పాటిస్తే ఇలా గురుకులాలు ఈ స్థాయికి వచ్చాయా? కాబట్టి అధికారులు అనేవాళ్ళు మానవతా దృక్పథంతో పిల్లల భవిష్యత్తు కోసం వాడిది ఈ కులము వాడిది ఆ కులం అని చూడకుండా అందరు నా పిల్లలే అన్నట్టు చూడాలా. అది నీ గొప్పతనం. ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఈయన గొప్పతనం అన్నమాట. ఆడ టీచర్లు కష్టపడి పాఠాలు చెప్తే డాక్టర్లు అయితే వాళ్ళది, ప్రిన్సిపాల్ అది వాళ్ళది అవుతుంది. టీచర్ కరెక్ట్ లేకపోతే ఏడవుతుంది. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా కదా. కాబట్టి ఏనేంది, కంచు మోగినట్టు కనకం ఎట్లా మోగదు. కాబట్టి ఈయన కంచు ఏం చేస్తాడు, డబడబా అంతా ప్రచారం, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగా ఉంటుంది, ఏం లేని ఆకు ఎగిరిగిరి పడింది. ఇప్పుడు మొత్తం ఇట్లా కూడా ప్రభుత్వ సొమ్ముతో ఈయన ప్రచారం చేసుకోండి వ్యక్తిగతంగా. ఆర్ఎస్ ప్రేమ దేవుడు సీరుడు సురుడు ఏం లేకపోతే లేదు అని చెప్పి ఎవడన్నా పిల్లలకు ఆటల పోటీలు పెడతాడు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెడతారంటే ఎక్కడన్నా సిగ్గున్నోళ్ళు ఎవరన్నా అట్లా పెట్టిరా? ఆటల పోటీలు పెట్టి ఆ డబ్బులు ఎవరు మళ్ళా గురుకులాల డబ్బులు. అవును, తల్లిదండ్రులకు ఆటలు రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టడం, ఆటల పోటీలు పెట్టి పరుగు పందెంలో దానికి ఖర్చు ఎంత మళ్ళా ఖర్చు అవుతుంది కదా, కోట్ల రూపాయలు. అసలు తల్లిదండ్రులకు ఆటల పోటీలు నువ్వు పెట్ట, పిల్లలకు పెట్టు, పిల్లల్ని తీర్చిదిద్దు, బాగానే ఉంది. తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టాము, సిగ్గుమాలిన పని ఇది. తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టి ఆ పేరుతో డబ్బులు జేబులు వేసుకోండి. సమ్మర్ క్యాంపుల పేరుతో, సమ్మర్ క్యాంపులు వాళ్ళకు వైదిక్ మ్యాథ్స్ అని చెప్పి, ఇంకేదో అబాకస్ అని చెప్పి రకరకాలు ఉంటాయి. తర్వాత కంప్యూటర్ యాప్ల శిక్షణ, తర్వాత కోడింగు, రకరకాల టెక్నికల్ పరిజ్ఞానాన్ని పిల్లలకు అందించడం కోసం సమ్మర్ క్యాంపులు పెడతాడు. దాని అందరూ నిర్వహించేది ఈయన మనుషులే. ఈయన మనుషులే సెలెక్ట్ చేస్తారు, టెండర్లు ఉండవు ఏముండవు దానికి. మొత్తం సమ్మర్ క్యాంపుల పేరుతో ఈయన కాలంలో మొత్తం కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్నారు. మీరు ఫోకస్ చేసినంత ఎవరు చేయట్లేగా మరి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, ఎందుకు మా పార్టీ అధికారికంగా మన ప్రెస్ మీట్ ఉన్నారు కాదు, మా పార్టీ అధికారికంగా మన గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఆర్ఎస్ ప్రవీణ్ పైన విచారణ జరగాలని కూడా అన్నాం మేము. ఈ ఆడిట్ లో ఉన్నాం. కౌంటర్ వేసినట్టున్నారు మరి ఎవరు ఆయన అంటాడు, మమ్మల్ని ఏదో లిల్లీ పుట్టేది అన్నాడట. ఇప్పుడు అవినీతి పరుడు ఏమంటాడు, అట్నే అంటాడు, మేకపోతు గంభీరత ప్రదర్శిస్తాడు. కాబట్టి ఎవడు తప్పు చేస్తాడో
ఇప్పుడు ఫలితం కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా వెంటబడుతుంట. కర్మ అనేది మనం వదిలిపెట్టదు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కాబట్టి ఇవాళ ఐఏఎస్ అధికారులు ఒకటి జైల్లో ఉన్నాడు 2000 కోట్లు అవినీతి చేసి, అమయ్ కుమార్. ఇంకొక అధికారి ఇవాళ విచారణకు వచ్చిండు, ప్రభాకర్. ఆయన కూడా ఎంతమందిని భార్యాభర్తలు విడిపోయేలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని అందరిని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి సొమ్ములు చేసుకొని నానా సెటిల్మెంట్లు చేసి ఆ చేసిన వాళ్ళ అధికారులందరూ కొంతమంది జైలుకు పోయారు. ఇలా ఈయన వచ్చిండు. రాధాకిషన్ రావు తిరుపతి అంతా జైలుకు పోయారు కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు రేపు మాపు పోతాడు, ఎందుకంటే కీలక సుద్దారు ఆయన చెప్తారు ఎవరు అనేది. ఆ తర్వాత సోమేష్ కుమార్ 1400 కోట్ల GST ఏది వాణిజ్య పన్ను శాఖలో. అంటే వాణిజ్య పన్నుల శాఖలో వస్తువులు కొనుగోలు చేయకపోయినా కొన్నట్టు నకిలీ బిల్లులు సృష్టించి ఆ డబ్బుల్ని వీళ్ళ జేబులో వేసుకున్నారు. అది కూడా CBCID మొత్తం కూడా నిరూపణ అయిపోయింది, గుర్తించింది, నోటీసులు ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ మొన్న అమయ్ కుమారు, నిన్న సోమేష్ కుమారు, ఇయాల ప్రభాకర్ రావు, రేపు RS ప్రవీణ్ కుమారే నెక్స్ట్. తప్పకుండా మరి అంతే అనుభవించాలి కర్మ ఫలితం. మీరు చేస్తే స్వేరే వాళ్ళు ఊరుకుంటారా? స్వేరేలు ఎవరండి? అక్రమాలు వాళ్ళ మనుషులు. ఇప్పుడు వాళ్ళు RS ప్రవీణ్ కుమార్ డబ్బులు ఇచ్చినంత వరకు వాళ్ళు డూడు బస్వంలాగా ఊపారు. ఆయన పోయిన తర్వాత అసలు ఈయన వ్యక్తిత్వం చూసి చాలా మంది స్వేరే వెనక్కి తగ్గారు. ఈయన BSPలో ఉన్న వాళ్ళు నమ్మేవాళ్లే. కానీ ఈయన ఎప్పుడైతే BRSలో చేరిండో స్వేరేలో కూడా నమ్మకం పోయింది. సగం మంది వెనక్కి బీకారు. ఒబ్బో ఈయన కథ వేరు, స్వేరే కూడా ఆయన ఎమ్మట్లేరు, ఎవరు లేరు, ఆయన ఎమ్మట్లేరు. కాబట్టి ఈ అవినీతి మొత్తం ఇంకా అనకొండంత అవినీతి ఉంది. ఆయన సొంత ఇల్లు లేడని ఆయన అంటుండే. వాళ్ళ భార్య ఎవరండి? ఈరోజు చిన్న ఉద్యోగస్తుడికి ఇల్లు లేదా? చిన్న ఉద్యోగస్తులకు లోన్ పెడితే ఇల్లు వస్తుంది. వాళ్ళ భార్య గారు Group 1లో మంచి ఉన్నతాధికారి, Group 1 క్యాడరు. వారు కొనుక్కోలేదా? వారు నీకు లేకపోయింది ఆమె పేరు మీద కొట్టలేదా? నీకు IPS నువ్వు స్వచ్ఛంద పదవి చేస్తే నీకు డబ్బులు వచ్చా. ఇల్లు కట్టడానికి ఎంత నీకున్న ఆదాయాన్ని డబ్బులు కానీ ప్రజల ముందు నటన నాకేం లేదని. కాబట్టి 26 కార్లు పెట్టిండట. స్మితా సబర్వాల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ఇన్నోవా కార్ని పెడితే 60 లక్షలు డ్రా చేసింది పెట్టి. ఆమె కూడా రెంట్కి దొరికింది కదా. యూనివర్సిటీ VCA రాసిండు 60 లక్షలు, సంవత్సరానికి 60 లక్షలు. మరి ఈయన 26 ఇన్నోవాలను ఏ కారులో పెట్టి లీజుకి ఇచ్చి గురుకులాల డబ్బులు దోచుకున్నాడు. దానిపైన కూడా విచారణ జరుగుతుంది, అన్ని జరుగుతుంది, ఆడిట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 2 గంటల పైన పట్టింది ఈ మొత్తం చెప్పాలంటే. మనం చేసింది కాదు ఇది. నిజంగా అరెస్ట్ అవుతాడా అన్న? తప్పకుండా. ఎవరైనా ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిండు, అమయ్ కుమార్ జైల్లో ఉండలేడా? ఇప్పుడు అట్లే ఉంటాడా? మరి తప్పు జైలుకు పోవాల్సిన తర్వాత విచారణ ఎదుర్కో. నువ్వు నేరం చేసినవా లేదా తర్వాత ఫస్ట్ అయితే నిరూపణ అయింది. అంటే విచారణ సంస్థలు వాళ్ళ ముందు నిరూపణ అయింది. జడ్జి గారు నోటీస్ ఇస్తాడు, అరెస్ట్ వారెంట్ ఇస్తాడు, తప్పకుండా జైలుకు పోవాల్సిందే. రేపు సోమేష్ కుమార్ CID ఇచ్చింది, ఆ విషయంలో కూడా పోవాల్సిందే. అట్లా ఇలా ప్రభాకర్ రావు వచ్చిండు అసలు సూత్రధారి. మిగతా వాళ్ళు జైలుకు పోయినప్పుడు వీళ్ళు ఎందుకు పోరు? ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు పోయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. చట్టం ముందు అందరూ సమానమే. అదే విధంగా అల్లు అర్జున్ అక్కినే నాగార్జున చేయలేదా? చట్టం అనేది అందరికి సమానమే. నేను ఏదో మాజీ అధికారిని, నేను అంబేద్కరిస్ట్ని, నేను దళితుడిని, నేను BCని, నన్ను అరెస్ట్ చేయొద్దు అంటే కుదరదు. చట్టం అనేది కులాలు చూడదు, కులాల పరంగా చూడదు. చట్టం అందరి ముందు సమానే. చట్టపరంగా ఎదుర్కోవాల్సిందే RS ప్రవీణ్ కుమార్ ఎవరైనా సరే. రైట్. ఇప్పుడు KCR కూడా ఒక నోటీస్ ఇచ్చింది ఘోష్ కమిషన్. KCRను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తప్ప ఎవరైనా అతిథులు గారండి. చట్టం ముందు ఎవరు అతిథులు గారు. గుర్తుపెట్టి అమిత్ షా జైలుకు పోలేదా? అమిత్ షా 6 నెలలు జైల్లో ఉండు, ఎదుర్కొన్న తర్వాత కేసులు కొట్టేశారు. చిదంబరం గారు జైలుకు పోలేదా? రాజా టెలికాం మంత్రి జైలుకు పోలే, తర్వాత హైకోర్టుకు అందులో నేరంగా అభియోగాలు నిరూపణగాళ్ళు కొట్టేశారు. అక్కడ దాకా చిదంబరం జైలుకు పోలేదా? పంపిలేదా అక్రమ కేసులు పెట్టి? ఇది అక్రమ కేసు కాదు, ఇది ఆర్థిక నేరం. RS ప్రవీణ్ కుమార్ ఒక ఆర్థిక నేరగాడని నిరూపితమైంది. 100% ఆర్థిక నేరాలు ఎట్లుంటాయంటే ఆయనైనా హత్య చేస్తే ఐవిట్నెస్ జడ్జి గారి ముందు చెప్పకపోతే కేసు కొట్టేస్తారు. కానీ ఆ ఆర్థిక నేరాలు ఎట్లుంటాయంటే కాగితాల రూపంలో ఉంటాయి. ఇప్పుడు గాలి జనార్దన్ ఎంత కుబేరుడు తప్పించకుండా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు పడింది? ఆడ ఐవిట్నెస్ కాదు, కాగితాల రూపంలో సాక్ష్యాధారాలు ఉంటే దాన్ని ఎవడు చెడిపోయలేదు. ఈ కోర్టు కాకపోయినా ఇంకో కోర్టు కొట్టేస్తుంది, శిక్షిస్తుంది. కాబట్టి ఇలా కాళేశ్వరంలో అందరూ ఏం చెప్పారు? ఆడ కాళేశ్వరంలో ఇంజనీర్లు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఇది కర్త కర్మ క్రియ సూత్రధారి మొత్తం కూడా ఆయనే, KCR గారు. తర్వాత అందులో ఒక ENC ఇంజనీరింగ్ చీఫ్ అని ఒక ఆయన దొరికాడు.
ఆయన దగ్గర 100 కోట్లు పట్టుబడ్డాయి మొన్న. 100 కోట్లు మీరు చూడలే టీవీలు అందులో హరిలాల్ అనే ఇంజనీర్ కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్ ₹1,00,000 జీతం ఉండేటోడికి 100 కోట్లు దొరికినాయి. ఇంట్లో బంగారంగా అన్ని కలితే 100 కోట్లు దొరికినాయి. కాబట్టి ఈయన దగ్గరే 100 కోట్లు దొరికితే మరి అసలు సూత్రధారులు వాళ్ళ దగ్గర ఎంత దొరకాలా? మరి ఇప్పుడు కవిత ఏమంటుంది, కేసీఆర్కి నోటీస్ ఇస్తే 4 కోట్ల మందికి నోటీస్ ఇచ్చినట్టే అంటుంది. ఎట్లా ఇస్తారు మరి? 100 కోట్ల కేసులో జైలుకు పోయి ఇచ్చింది, ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చిందా? పోనీ నమస్తే తెలంగాణ పత్రిక పెట్టారు, అందులో ప్రజలకు ఏమైనా వాటా ఉందా? లేదా టీ న్యూస్ పెట్టారు, అందులో ఏమైనా ప్రజలకు వాటా ఉందా? లేదు. మరి ఏం ఫామ్ హౌస్ కట్టుకుంది, వీళ్ళన్న ఫామ్ హౌస్ కట్టుకుని 4-5 కట్టుకున్నారు, అందులో ప్రజలకు వాటా ఉందా? లేదు. చెప్పండి. వీళ్ళ అవినీతిలో ప్రజలకు సంబంధం లేనప్పుడు వీళ్ళ నోటీసులు ఇస్తే ప్రజలకు ఏం సంబంధం? చెప్పండి. వీళ్ళ ఆస్తుల్లో ప్రజలకు వాటా లేనప్పుడు అవినీతిలో ప్రజలకు ఏం సంబంధం అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ప్రజలను కూడా అవినీతి పరులు అంటుంది. అంతే కదా, అంటే ప్రజలకు కూడా నోటీస్ ఇచ్చినట్టే. అంతే, మా నాన్నకి ఇచ్చినట్టే ప్రజలకు ఇచ్చినట్టే. మా నాన్నకి ఇస్తే అంటే ఎట్లా అంటారు, నేను ఎట్లా మాట్లాడతారు? సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అవుతున్నారు ప్రజలంతా కూడా. అంతేనా? ఇప్పుడు ప్రజలేగా శిక్షించమంది. ఎలక్షన్ ముందు మీరు అవినీతి చేశారు, కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ మహిపాల్ గారు, కేసీఆర్ గారు పార్టీ కార్యాలయం నిర్మించి 2004లో 5లోనో 6లో నిర్మించారు. ఇప్పటి వరకు బీటలు వారిందా? కనీసం నెర్రలు ఇచ్చిందా? లేదు. సొంత కార్యాలయం ఢిల్లీలో మొన్నే కట్టారు. ఢిల్లీలో కట్టిన కార్యాలయం ఇంతవరకు కనీసం నెర్రల వారలే, బీటల వారలే. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయాలు కట్టుకున్నారు, ఘనంగా అంగరంగ వైభవంగా దృఢంగా కట్టారు, అవి నెర్రల బారలే. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ తుఫాన్ నిలబడ్డది, భూకంపాలు నిలబడ్డది. కాంగ్రెస్ కట్టిన నిజామాబాద్లో, మీ నిజామాబాద్లో శ్రీరామ్ సాగర్ నిలబడింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయుపట్లి. అవును, ఈ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేనే లేదు. శ్రీరామ్ సాగర్ ఇప్పటికి ఉన్నది, ఇక్కడికే తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి మళ్ళీ ఎత్తిపోసేది. తిప్పిపోసి ఎత్తిపోసి తిప్పిపోతారు. కాబట్టి మిడ్ మానేరు కరీంనగర్లో, ఎగువ మానేరు దిగువ మానేరు కాంగ్రెస్ హయాంలో కట్టినారు. తర్వాత ఎల్లంపల్లి శ్రీపాద కూడా ఆయువు పట్టే. ఇప్పుడు ఎల్లంపల్లి శ్రీపాదలోంచి అందులోంచి ఇందులో పోతారు కదా, ఇందులో పోసి మళ్ళీ కింద నుంచి పైకి తీసుకొస్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టులు తుఫాన్లకి భూకంపాలకి నిలబడినప్పుడు, మీ పార్టీ కార్యాలయాలు కోలినప్పుడు, కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ ఇవి ఎందుకు గూల్ని చెప్పండి? అంటే నాసిరకం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు కదా, ఈ బ్యారేజీలు భూసార పరీక్షలు, భూభౌతిక పరీక్ష నిర్వహించలేదు, ఇంజనీర్లు చెప్పిన చోట కట్టలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పి కట్టిండు. అయినా కానీ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు కట్టి కాలువలు 70 కిలోమీటర్లు దొవ్వి అది 30,000 కోట్లది అయిపోయేదే. అసలు రాష్ట్రం పైన ఇంత భారం పడేదే కాదు. అయినా కానీ కమిషన్ల కోసం జాతీయ హోదా అడగల. జాతీయ హోదా అడిగితే కేంద్ర ప్రభుత్వం చూసుకునేది, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేది కాదు. ఒకవేళ జాతీయ హోదా తీస్తే వీళ్ళ చేతికి కమిషన్ రావు. కాబట్టి కిందో మీదో రాష్ట్ర డబ్బులు మొత్తం ఖజానా ఖాళీ చేద్దాం, మన ఖజానా నింపుకుందాం అని చెప్పేసి చేసిండ్రు. నిజంగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిండ్రు, వాళ్ళ ఖజానా నింపుకోవాలి. దేశంలో ధనికవంతమైన పార్టీ ఏదండి? బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా సరే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టమే. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయిని అన్నాం. అదేవిధంగా తెలంగాణ దుఃఖదాయిని ఏది? ఈ కాళేశ్వరం. ఎందుకని అంటానంటే, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు కట్టి అప్పుడు ఒకప్పుడు విద్యుత్ మోటార్లని మునిగిపోయినాయి వర్షానికి, అట్లా ఆగమైపోయినాయి. 1,000 కోట్లు 2,000 కోట్లు నష్టం వచ్చింది. తర్వాత ఈ ప్రాజెక్టు నడిస్తే ఎకరాకు ఎంత ఆదాయం వస్తుందంటే, సాలీన సరాసరి 30,000 ఆదాయం వస్తుంది. ఈ కరెంటు బిల్లు ఎంత వస్తుంది? కరెంటు బిల్లు ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు మొత్తం వడ్డీలు అప్పులు కలిపితే ఎకరాకు 46,600 రూపాయలు వస్తుంది. అంటే సంవత్సరానికి కరెంటు బిల్లులు 10,600 కోట్లతో పాటు నిర్వహణకు ఈ అప్పులు వడ్డీలు కలిపితే 46,600 కోట్లు ఖర్చు అయింది. ఏం ఉపయోగం అండి ఈ ప్రాజెక్టు వల్ల? ఎవరికి ఉపయోగం? మళ్ళా భారం, మళ్ళా ప్రభుత్వానికి. ఆ ప్రాజెక్టు ఉన్నంత కాలం భారం. మీరు ఇట్లా అంటారు, వాళ్ళు ఏమంటారు అంటే, ఒకప్పుడు తెలంగాణ రాకన్నా ముందు, కాళేశ్వరం గట్టకన్నా ముందు ఇన్ని పంటలు వండేది కాదు, మొత్తం 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం, అసలు సస్యశ్యామలం, 60 లక్షల తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. 1.5 ఎకరాలు భూమి ఉంటే 66 లక్షలు 67 లక్షల మంది రైతులు సాగు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న రైతుల సంఖ్య 66 లక్షలు ఎకరాలు ఎంతో సాగు అవుతుంది. ఎందుకంటే ఇలా కాళేశ్వరం నీళ్ళు రాకపోయినా ఇలా 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయింది. కాళేశ్వరం లేకపోయినా అంతే వచ్చినా అంతే. మరి ఇంతకుముందు కాళేశ్వరం ద్వారా ఇది అంతా పండింది. కాళేశ్వరం ఎక్కడ పండింది? ఏడదాకపోయింది అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు, శ్రీశైలం ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి కూడా మందే కదా. ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేరు మందే కదా. అది కూడా అది ఆ నీళ్ళు రాకపోయినా ఇలా బండినా లేదా? అవును, చెప్పండి, పండిని. కాబట్టి ఇది ఏంటంటే ప్రజల్ని మోసం చేయటం, పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం. అంత తెలివి లేదా ప్రజలకు? అర్థం కాదు, దమాక్ లేని మాట మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు బాంబు వేశారట
ప్రకాశన్ అంటాడు. అదే బాంబే సార్ ఎంత తెలుగు తక్కువ ప్రశ్న అసలు సమాధానం. ప్రకాశన్ అయితే విశ్లేషకుడు కదా. అవును విశ్లేషకుడు, ఆయన పాత్ర కూడా నీటిపారుదల శాఖ చైర్మన్ చేసిండు కదా అందులో. కాబట్టి ఆయన ఏం తెలవక ఏం చేయాలో సోయి లేక బాంబే వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది. బాంబే నుంచి వచ్చిండా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండా, పాకిస్తాన్ నుంచి బాంబు తయారు ఎక్కడ చేసిర్రు, కొన్నది ఎంత, అసలు బాంబే ఎక్కడ ఉంది? బాంబే వేస్తే డ్యామ్ అనేది చాలా దేవాలయాలు తిరుపతి కానివ్వండి, నాగార్జున సాగర్ దగ్గర ఎప్పుడు కూడా బలగాలు ఉంటాయి ఆడ. ఇక్కడ కూడా బలగాలు ఉంటాయి. అది నేషనల్గా వెళ్ళిపోద్ది, చేతులకు వెళ్ళిపోద్ది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి వెళ్ళిపోద్ది. బాంబు అనే మాట వస్తే కంప్లైంట్ కూడా వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చారు, పోలీసులు ఇచ్చారు, కానీ ఏముందాడ ఉత్తకు కూలింది అది. వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా, వాళ్ళదే ఉన్నది, వాళ్ళకి తెలుసు అంతా చేసేదో నా తూతూ మంత్రం కంప్లైంట్ ఇచ్చారు. అది విచారణ అయింది, ఏం లేదు, బాంబు లేదు, ఏం లేదు తెలిసిపోయింది. ఇంకేనా ప్రజలే బాంబు వేశారు బీఆర్ఎస్ మీద, దెబ్బ కూలిపోయింది. అప్పట్లో కేసీఆర్ అన్నాడు మేఘాలలో కూడా ఏదో వేసిర్రు, బాగా వరదలు వచ్చినాయని చెప్పి. మేఘమాదనం కాదు, ఇప్పుడు భూకంపాలు ఎట్లా వచ్చినాయి ఆ పరిధిలో, ఇక్కడ రాలేదు. అంటే ఏది కూడా ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు మనిషి అనేవాడు. ఎప్పుడైనా నిజం దేవుడు ఎరుగు, నీరు పల్లానికే పోద్ది. అవును, నీరు ఎప్పుడు పల్లానికే పోద్ది. ఆ విధంగా ప్రాజెక్టులు ఉండాలి తప్ప ఈ ప్రాజెక్ట్ ఏంది, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డలో పోతాం, మళ్ళీ మేడిగడ్డలోంచి మళ్ళీ అటు పోయాలి, అటు పోసి ఇటు అంటే తిప్పిపోయారు, వీటిని మళ్ళీ ఎత్తిపోసి తిప్పిపోయారు. మాదే మంచి హైయెస్ట్ పెద్ద లార్జెస్ట్ మల్టీ అని అప్పుడు కలరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అత్యంత తుగ్లక్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఇదే. అంతేనా? అంతే. మొత్తానికైతే ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఆర్ఎస్ రవికుమార్ను మీరు జైలుకు పంపుతాంటారు. చట్టాలు విచారణ సంస్థలు పంపితే మేం కాదు. ఇప్పుడు ఆడిట్లో తేలింది, వందలాది కోట్లు అన్నాం, అది 500 కోట్ల, 200 కోట్ల, 150 కోట్ల, మొత్తానికి ఆడ నేరం, ఆర్థిక నేరం జరిగింది. కాబట్టి ఆర్థిక నేరగాళ్ళంతా కూడా తప్పకుండా జైలుకు పోతారు, తప్పించుకోలేరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్థిక నేరగాడు, దొరికిపోయింది. ఇంత డైరెక్ట్ అంటారు. కవిత తెలంగాణ జాగృతి అని పెట్టుకుంది, మరి ఎందుకు జాగృతి చేస్తలేదు ప్రజలను? పలానా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంత మోసం చేసినా మీరు వచ్చి చెప్తారు, జాగృతి లేదు, ఏం లేదు. వాళ్ళంతా కలిసి చేసి జాగృతి పెట్టుకొని మరి కూడా జాగృతి చేయట్లేగా. ఆమె అభివృద్ధి కోసం అది చేసుకుంది, జాగృతి అనేది తప్ప జనం కోసం కాదు కదా. జనాన్ని జాగృతం చేయడం కోసం, ఆమెను జాగ్రత్త పరచుకోవడం కోసం, అంతే. ఆమె ఆదాయాన్ని, ఆమె వనరుల్ని జాగ్రత్త పరచడం కోసం జాగృతి పెట్టుకుంది. రైట్, ప్రజల కోసం ఏడ పెట్టుకుందాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఆర్థిక నేరగాడు మానవత్రాయన్న సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి దీనికి నిజంగా ఈ ప్రభుత్వం మరి విచారణ జరుపుతారా, అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది మరి మొత్తం. ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా అమెరికా శంషాబాద్ రావడం జరిగింది. మరి ఆయన మీద విచారణ ఉంటది. నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అని కేసీఆర్ కూడా నోటీసులు వచ్చి మరి ఏం జరుగుతుంది, అరెస్టుల పరంపర జరుగుతుంది అనేది చూద్దాం. జై జవాన్ జై కిసాన్. తెలిసి జూలై